మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికి మా శుభవందనములు. ప్రియులారా, మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా మానసికంగా ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుచున్న వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా మీకు విడుదల వస్తుంది. ఎందుకంటే ఎన్నో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి వ్యాధి బాధలు, మానసికమైన ఒత్తిళ్లు ఉంటాయి. అవన్నీ మీరు విడుదల పొందుకోవాలంటే లోకంలో మీకు ఎక్కడ విడుదల ఉండదు. అది యేసుక్రీస్తు నామములో మాత్రమే. కాబట్టి విశ్వసించిన మీ జీవితాల్లో తప్పక ఆశీర్వాదాలు, విడుదల పొందుకుంటారు. కాబట్టి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానంతో పాటు ప్రార్థనలో కూడా ఏకీభవించాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సమూయేలుకు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాము. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. నీ ఎదుట ఉన్నటువంటి శత్రువు ఏదైనా సరే, అది రోగమైన, వ్యాధైన, ఒంటరితనమైన, మానసికమైన ఒత్తిడైన, అపవాదితో పోరాటమైన, బంధుమిత్రులతో పోరాటమైన, శరీరం నీలో పనిచేస్తున్న ఒంటరితనం అండి. భయంకరమైనటువంటి లోకంలో ఉన్న వారికి ఒంటరితనం పెద్ద మానసికమైన ఒత్తిడి. దాన్ని బట్టి వారు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. చనిపోతే బాగుండు, ఎందుకు మాకు ఈ బ్రతుకు, మాకు వద్దు అని చెప్పని భయంకరంగా శత్రు పోరాటం వారి మీద పనిచేస్తూ ఉంటుంది. వారు చావాలని లేకపోయినా అపవాది వారిని బలవంతంగా లాక్కెళ్ళిపోతుంది. ఆత్మహత్య ప్రయత్నం చేయిస్తుంది. ఒంటరిని నేను, నాకు ఎవరున్నారు, ఎందుకు ఈ బ్రతుకు అనేటటువంటి భయంకరమైన డిప్రెషన్ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి శత్రువుని నీ వద్ద నుండి తొలగించి వేసి లోకంలో ఘనులైన వారికి కలుగు మంచి పేరును, అబ్బా వీరు ఎంత మంచివారండి, దేవుణ్ణి ఎంత సేవిస్తారు, ఎంత ప్రేమిస్తారు, ఎంత నెమ్మదిగా ఉంటారు, ఎంత ఆధ్యాత్మిక నడవడిక వీరిలో ఉంటుంది, ఎంత ఫలింపు ఉంది వీరిలో, వీరిని చూస్తేనే దేవుణ్ణి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అబ్బా ఇలాగే దేవుడంటే ఇలాగే ఉంటాడా అనేటటువంటి గొప్ప పేరు, గొప్ప సాక్ష్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప మనందరి మీద ఉండాలండి. మీకే కాదు, ఈ వీడియో చూస్తున్న మీకే కాదు, మన క్రైస్తవ సమాజానికి అందరికీ ఇటువంటి గొప్ప పేరుని దేవుడు కలుగు చేస్తానని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగరుడ, ఘనమైన తండ్రి, మీ పాదములకి ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు తండ్రి, ఈ వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేమైతే నాయన ఈ వాగ్దానంలో మీరు ఇచ్చిన ప్రతి వర్డ్ని బట్టి మేము రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవ్వనస్తులేమి ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే మానసికమైన ఒత్తిడిలో, వేదనలో, కష్టంలో, దుఃఖంలో, ఆయా ఆత్మహత్య ప్రయత్నాలు, కుదరని రోగాలు, ఈ భయంకరమైనటువంటి వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభా. చెప్పుకోలేనటువంటి వ్యాధుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని నాయన మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. తెలివి, జ్ఞానం, వివేచన, ఆత్మచేత నింపండి. ఇంటర్మీడియట్ నాయన ప్రాక్టికల్స్ స్టార్ట్ అవబోతుండగా ప్రభా, అయా నాయన మీ కృప చొప్పునే నెమ్మదిగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా నెమ్మదిగా జరిగే కృపను దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా చుట్టూని సన్నిధించమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, అనేక రకాలైనటువంటి ఆయా వ్యాధి బాధలు ప్రభా, ఈ బాధల నుంచి విడుదల కలుగు చేయమని, ఆయా అప్పుల భారాల నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, సేవకుల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎక్కడెక్కడ వారి ప్రాజెక్ట్స్ ఏవి ఆగిపోయి ఉన్నాయో అవన్నీ తిరిగి మరలా రీప్లేస్ అవుటకు సహాయం దయచేయండి. పబ్లిక్ మీటింగ్స్ ప్రభా ఘనంగా జరగాల, అందుకు కావలసిన ప్రతిదీ మీరు సమకూర్చమని, మీ తోడు నీడని దయచేయమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.